హాయ్ గైస్, ఇప్పుడే ఖైరతాబాద్ వెళ్ళేసి వచ్చినాము. జస్ట్ ఊరికి టీ తాగుదామని అక్కడ ఆగినాం అనమాట. డిస్కషన్ అమ్మవారు టీ తాగుదామని ఆగినాం అనమాట. అక్కడ టీ, కొందరు బూస్ట్, కొందరు లెమన్ టీ అన్నీ తాగేసినాము. జస్ట్ ఎందుకో డిస్కషన్లో టాటూ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడికైతే వచ్చినాము, బట్ ఇక్కడ టాటూ ఆల్రెడీ ఫుల్ ఉన్నారనమాట. డిజైనర్స్ అంటారా వాళ్ళని, ఏమంటారు బ్రో వేసేవాళ్ళని? టాటూ ఆర్టిస్టులు. వాళ్ళు చాలా ఫుల్ బిజీ ఉన్నారు. ఇప్పటికి ఒక 25 minutes నుంచి హాఫ్ అన్ అవర్ అయింది. వెయిట్ చేయమని చెప్పారనమాట. వెయిట్ చేస్తున్నాము. కంటిన్యూ అయితే నువ్వైతే ఫుల్ వీడియో అయితే చూడండి. అసలు ఏం టాటూ ఎలా వస్తుంది, అవుట్లుక్ మొత్తం చూడండి. ఏంటి హనుమాన్ ఇది ఫుల్ ఫోటో చూస్తుంటే ఇంకా ఇది వేయించుకుంటాడేమో. నాకు చాలా భయం వేసింది. థ్యాంక్ గాడ్ ఇది వేయించుకోలేదు. ఓకే, ఫస్ట్ అయితే ఒక నీట్గా తీసుకొని షేవ్ అయితే చేశారనమాట. మనకి ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ వేయించుకోవడానికి డిసైడ్ అయ్యాక అన్ని ఇంచెస్ వరకు నీట్గా షేవ్ చేసి దాని తర్వాత ఒక వెట్ క్లాత్తో అయితే నీట్గా తుడుస్తున్నారు. ఎంత ట్యాన్ వస్తుందో. ఇక ట్యాన్ ఉంటుంది కదా ఎంతో కొంత. ఇక ఇంత ట్యాన్, ఓ మై గాడ్. వీకెండ్ వస్తే జస్ట్ ఇంత భక్తుండాలి ఫస్ట్. బ్రో ఏం చేస్తున్నావు? హనుమాన్, జై హనుమాన్. హనుమాన్ వీడియో 10 to 15 అంటే ఇవన్నీ వేయించుకున్నాయా? వేయించుకున్నవన్నీ ఇక్కడ పెడతారు. అచ్చా, ఓకే. రావణాసురుడు దగ్గర వేయించుకున్నది శివుడు పైన రావణాసురుడు. అజ్జుడు ఇంకా బాగుంది. నెక్స్ట్ లెవెల్. అరే నువ్వు అంటే వేరే అంటే వేరే ఇవన్నీ మీరు ఆల్రెడీ వేసినాయా? ఇది కూడా బాగుంది. మీరే వేసారు. ఇది హైలైట్ ఉంది. నువ్వు వేయించుకోవాలి అదైనా లేకపోతే తీస్తున్నా. బాగుంది కదా అది. కన్ను వచ్చింది, త్రిశూలం వచ్చింది, కింద గద్ద కూడా వచ్చింది. అరే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేయ. పెయిన్ వస్తుందని భయం వేయట్లేదా? అది నాకు పెయిన్ వస్తుంది భయపడతాను అనుకుంటున్నాను. నీకు రాదులే, పెయిన్ వస్తుంది. నువ్వు పెద్ద ఇది నైస్. అది అదే వేయించుకుంటున్నాను. అన్న వచ్చినాయి. త్రిశూలం వద్దు, ఒక చేయి ఒకటి ఇక్కడ అన్న వీడితో గుర్చేసి డైరెక్ట్ నేను చూపించిన వాడేసుకుంటాను. అదే బాగుంది కదా, సీరియస్లీ అదే బాగుంది. అదే వేసుకో కావాలంటే. Are you excited? Too much. Too much excited. You can see my heartbeat. Happiness తో కొట్టుకుంటున్నది. Oh my god. అవునా? నువ్వు ఇంత పెద్ద పెయిన్ అయినా చిన్నగా ఇంత చెప్తావు. నాకు అర్థమైంది కదా నా పెయిన్ ఎట్లా వస్తుంది, ఎట్లా ఎంతవరకు తీసుకుంటా అని. సరిపోయింది ఇద్దరికిద్దరం. అది చూస్తున్నా ఇందాక అది షేవ్ చేసినప్పుడే సగం ఎగిరిపోయింది.
చెప్తా అది నాకు నొప్పి వస్తుందని చెప్పా చీమ కుట్టినట్టు కంటిన్యూస్ చీమ కుట్టినట్టు అయిపోయింది అది ఎక్కువ. ఏంటిది బ్రో? అదే అది. పెట్రోలియం జెల్లీ అంటే అదా, అది వ్యాజ్లిన్ కదా? పెట్రోలియం జెల్లీ అవునా? నివియా సాఫ్ట్. మళ్ళీ రిమూవ్ చేయించుకోవడానికి ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది బ్రో? 5 to 6. బీచుకుంది కానీ చిన్న చిన్నవి అంటే నాకు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఇంకా 30 దాకా కూడా ఒకవేళ మనకి ఇక్కడ ఇదే ప్లేస్లో ఇంకొకటి వేయించుకోవాలి అనిపించింది అనుకో, ఇది రిమూవ్ చేయాల్సి వస్తుంది కదా. అట్లాంటి డౌట్స్ కూడా రావాలన్నమాట. స్టార్ట్. జై శ్రీరామ్, జై హనుమాన్. చూసేయండి బ్రో. నాకులేం బాగా రేసింది అంటే మీకైతే కష్టం అనిపిస్తుంది నాకు. మా ఆవిడ కష్టం అనిపిస్తుందా అరే, అనుకుంటున్నా. లైట్గా పుచ్చుకున్న టైంలో ఇట్స్ ఓకే, బట్ అది చాలా మనదొరికిపోయినది. టూ మచ్ అంటే అరే నేను భరించలేను. బట్ నీ ఫేస్ లో మరి ఇందాకున్న ఎగ్జైట్మెంట్ పోయింది మరి. ఇప్పుడు నీకు చిన్న సోది కూర్చుతావు ఇక్కడ 3 సార్లు పోతుంది. ఆబ్వియస్గా అయిపోయిన తర్వాత వస్తుంది మళ్ళీ ఎక్సైట్మెంట్. రూమ్కి వెళ్ళి మూవీ చూద్దామమ్మా. ప్రియా మూవీ చూద్దాం. వీళ్ళు అసలే మా ఆయన టాటూ వేయించుకుంటుండే, కొంచెం సపోర్ట్గా ఉండండి. అవును, అది చూడు నీడిల్ నాన్ స్టాప్గా. అడుగుతా ఏం అడగాలి? ఏడుస్తున్నా సుప్రజ. మా ఆయన పెయిన్ కొంచెం తీసుకుంటున్నాను. ఏమన్నారు? అప్పుడు ఇట్లా కారిపోతాయి ఇక. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మీ అన్న అడుగు. నేనే తీసుకోవాల్సి వస్తుంది. అన్న ఏమైనా అనిపిస్తుందా? ఏం స్టార్టింగ్ కొంచెం లైట్ అనిపించింది కానీ లైట్. ఓకే ఆపు. ఎందుకు నవ్వు వస్తుంది అన్న? ఎందుకు నవ్వు వస్తుంది? నేను వచ్చి ఇట్లా పోతున్నా ఎట్లా చెక్కల కింద అయ్యో పవర్ కార్డ్స్ దాచిపెట్టిలా అన్న? నా దగ్గర చూపెట్టి నేను చెప్తా. నా దగ్గర బోర్ కొడుతుందని చెప్పేసి మా వాడు యూనో కార్డ్ తీసుకొచ్చి ఆడదాం అంటున్నాడు. ఎక్కడ మళ్ళా? టాటూ స్టూడియోలో. టాటూ చూడాలి. అది ఒక టైం సందర్భం ప్లేస్ అనేది ఉండదు మా వాడికి. ఏం చెప్తున్నావు ప్రణీత్? ప్రణీత్ ఏం చెప్తున్నావు సుప్రజిత్? నేర్పిస్తుంది, నాకు తెలియదు అనమాట. యూనో నేర్పిస్తుంది బ్రో. టాటూ వేసుకున్నప్పుడు బ్రో బోర్ కొట్ట ఉండడం కోసం అని వీళ్ళు తీసుకొచ్చి పెట్టారన్నమాట. మమ్మల్ని చేసుకుంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. అన్న కాక
హనుమంతుడు ఉన్నాడంటే అక్కడ ఎట్లాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినా అది క్లియర్ అయిపోతుంది ఖచ్చితంగా. ఫీల్ క్లియరిటీ అనమాట. సో అంత స్ట్రెంత్ ఉంటుంది హనుమంతుడు. చాలా గట్టి కోరుకున్నా నువ్వు ఉన్నామంటే ఖచ్చితంగా అయిపోవాలి. ఇది ఇంకా నాకు ఈ విషయం డెసిషన్ తీసుకోవద్దని చెప్పి నేను అట్లా మొక్కుకున్నా. వితిన్ 15 days థ్యాంక్ యూ. అంతే ఎక్కుతుందా లేదా ఇన్ జనరల్ ఆడియన్స్ ఎక్కుతుందా లేదా అనేది పాయింట్. ఇలా అనుకున్నామో లేదో హనుమాన్ టాటూ అయితే చేయి పైకి వచ్చేసింది. భక్తి ఉంటే ఇలా ఉంటుంది. మీరు నా ఛానల్ ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ ఏమున్నా కూడా ఇమీడియట్గా మీ వరకు వచ్చేసాయి. కుదిరితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.